దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భక్తుల మనోభావాలు, ఆచారాలని కించపరిచేలా వ్యాఖ్యానించారు. 3 కోట్ల మంది దేవుళ్లు ఎందుకున్నారని ప్రశ్నించారు. మనకు దేవుడిపైనే ఏకాభిప్రాయం లేదని వ్యాఖ్యానించారు. మంగళవారం గాంధీ భవన్ లో నిర్వహించిన పిసిసి కార్యవర్గ సమావేశంలో సీఎం పాల్గొని ఈ రకంగా మాట్లాడారు. ఫుట్బాల్ ఆటలో బాల్ ను కాలుతో తన్నడం గేమ్ రూల్ అయితే, రాజకీయాల్లో కాళ్లలో కట్టె పెట్టడమే గేమ్ రూల్. ఆ కట్టెని తీసేసి పక్కనేసి ముందుకు పోవాలి అధ్యక్ష, స్పష్టత ఉంది కదా అంటూ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను ఉద్దేశించి ఈ రకంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ స్వేచ్ఛ ఉంటుందని, ఇందులో అన్ని రకాల మనస్తత్వాలు కలిగిన వారు ఉంటారని చెప్పారు. ఏఐసిసి అధ్యక్షులు దేశం కోసం సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబంపై కూడా అప్పుడప్పుడు G23 అని సంతకాలు పెడుతుంటారని, పార్టీలో అంత స్వేచ్ఛ ఉందని వ్యాఖ్యానించారు. హిందువుల్లో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? 3 కోట్ల మంది ఉన్నారా? మరి అన్ని దేవుళ్ళు ఎందుకున్నారు? పెళ్లి చేసుకోనోనికి హనుమంతుడు, 2 పెళ్లిళ్లు చేసుకునేటోళ్లకు ఇంకొక ఆయన దేవుడున్నాడు, మందు తాగేటోడికి ఓ దేవుడున్నాడు, ఎల్లమ్మ పోచమ్మ ఇలా కళ్ళు పోయాలే కోడి కొయ్యాలి అనేటోళ్లకు ఓ దేవుడు ఉంటాడు, పప్పన్నం తినటోళ్ళకు కూడా ఒక దేవుడు ఉంటాడు. అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా అన్ని రకాల మనుషులు ఉన్నారు. దేవుడి పైనే ఏకాభిప్రాయం లేదు. ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్కుతానంటే, మరొక ఆయన ఆంజనేయ స్వామికి మొక్కుతా అంటాడు. ఇంకొక ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాల వేస్తానంటే, మరొక ఆయన శివమాల వేస్తానంటాడు. ఇలా దేవుళ్లపైనే మనం ఏకాభిప్రాయం తీసుకురానప్పుడు రాజకీయ నాయకుల మీద ఏకాభిప్రాయం ఉంటదని నేను అనుకోనని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలైతే వెల్లువెత్తుతున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందువులంటే తాగుబోతులు, తిండిబోతులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, క్షమాపణ చెప్పాలనే డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వెనుక రాజకీయ రహస్య ఎజెండా ఉందనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే బీజేపీ కోసం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ పెద్దలతో టచ్ లో ఉన్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారనే విమర్శలు ఉన్నాయి. అందుకే హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే అది ఎలాగూ బీజేపీకి మైలేజ్ తీసుకొస్తుందని, ఆ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు రెచ్చిపోయి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తారని, తద్వారా రాష్ట్రంలో బీజేపీకి అనుకూల వాతావరణాన్ని సృష్టించే ప్లాన్ లో భాగంగానే ఇలా చేశారనే గుసగుసలైతే వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ వెంటనే స్పందించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలకు సీఎం వ్యాఖ్యలకు మతానికి ముడిపెట్టి ఒక వర్గం వారిని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆయన చెప్తున్నారు.